ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా, ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా అండి? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ బాగున్నారా? ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? చాలా సంతోషం. దేవుని వాక్యం ద్వారా మనం ప్రతిరోజు దేవుని మేలులు పొందుకుంటూ ఉన్నాం, సంతోషపడుతూ ఉన్నాం. దేవుని వాక్యమే మనకు వెలుగుగా జీవంగా ఉంటుంది కదా. మరి ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి తీద్దామా? ఈరోజు మన అంశం ఏంటి అంటే కృప అనుగ్రహించు దేవుడు. కృప అనుగ్రహించు దేవుడు. ఆయన ఎలాంటి కృపలు మనకు అనుగ్రహించాడో అన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. కీర్తన 130వ దావీదు కీర్తన 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూస్తారా? ఒకసారి 130వ దావీదు కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అనే కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే ఒక రక్షించబడిన విశ్వాసి, రక్షణ పొందిన బిడ్డ. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో, మనుషుల మీద కాదు, లేకపోతే రాజుల మీద కాదు, లోక సంబంధమైన విషయాల మీద కాదు, కానీ నీ సామర్థ్యం మీద కాదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకో. ఎందుకు అంటే నీకేం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. నువ్వు ఆశించింది దొరుకుతుంది అని చెప్పట్లేదు, కానీ యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆయన దగ్గరంట కృప దొరుకుద్దంట, ఆయన దగ్గరంట సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది అని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, ఈ రోజున మనందరికీ కావలసింది దేవుని కృప. దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేమన్న విషయం మనకు తెలుసు. ఇంతకీ కృప అంటే అర్థం ఏంటి? కృప ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాలు ఒక్కసారి చూస్తే, కృప అంటే అర్హత లేని వారికి దేవుడిచ్చే అర్హతే దేవుని కృప. ఈ రోజున లోకంలో ఉన్న ఏ వ్యక్తికి అర్హత లేదు ఆయన రక్షణ పొందడానికి. కానీ దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలోనికి వచ్చి మనందరి కోసం ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు అని మనకు తెలుసు. తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన కృపగలి దేవుడుగా ఉన్నాడు, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన కృపను బట్టే ఈ రోజున మనందరం కూడా ఆయన అనుగ్రహం ద్వారా మనం దేవుని కృపలోనికి మనం వచ్చిన వారమే, అలాగే సంఘములోనికి వచ్చిన వారమే, విశ్వాసులంగా మనం పరిగణించబడుతున్నాం. మనకే అర్హత లేకపోయినా దేవుడిచ్చిన అర్హతే కృప అంటే. కృప అంటే దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పచ్చు, దేవుని యొక్క దయ అని చెప్పచ్చు. కృప అంటే మరొక అర్థం ఏంటి అంటే సామర్థ్యము, దేవుని యొక్క సామర్థ్యము. మన సామర్థ్యం కాదు, మన సామర్థ్యం అయితే మనం ఏమీ చేయలేం, కానీ దేవుని సామర్థ్యంతో మనం ఏమైనా చేయగలము అని లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ 136వ కీర్తనలో మనం చూస్తాం 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ 136వ కీర్తన అంతా కూడా మనం చూస్తే, ఆ కీర్తన అంతా కూడా ఆ దేవుడు ఆకాశాన్ని చేశాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. భూమిని చేశాడు, ఆయన కృప. లేకపోతే ఇశ్రాయేలీలందరినీ ఎర్ర సముద్రం నడిచిపోజేశాడు, అది కూడా ఆయన కృప. యోర్దాను నదిని ఎండిపోజేశాడు. ఇవన్నీ మనం చూస్తుంటే అరణ్యంలో ఆహారాన్ని కురిపించాడు. దేవుడు అమోరీల రాజులను హతం చేశాడు. 136వ కీర్తన అంతా మీరు ఒకసారి చూడండి. అక్కడ అంతా కూడా ఇలా చేశాడు ఆయన కృప అంటారు, ఇలా చేశాడు ఆయన కృప. ఆ ఎర్ర సముద్రంలో మార్గం వచ్చిందంట, అది ఆయన కృప అంట. దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఇశ్రాయేలులందరూ బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని మోషే లాంటి నాయకుడిని పంపించి పైకి వెలికి తీసుకొచ్చినట్టు, కనాన దేశానికి తీసుకొచ్చినట్లుగా మనందరికీ తెలుసు. దీని అంతటికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క మహాకృప. ఏమంటే ఆకాశాలు సృష్టించబడ్డానికి కానీ, లేకపోతే భూమి సృష్టించబడ్డానికి కానీ, మనం ఇలాగ ఉండడానికి కానీ, ఆ రోజున ఇశ్రాయేలును అలాగ ఉండడానికి దేవుడు కృప కారణమైతే, ఈరోజు కూడా దేవుని కృప వల్లే మనందరం కూడా ఇలాగ ఉన్నామనే విషయం అర్థమవుతుంది. అంటే దేవుని కృప అంటే చెప్పాను కదా, దేవుని సామర్థ్యమని. దేవుని సామర్థ్యము దేన్నైనా సృష్టించగలదు. దేవుని సామర్థ్యము దేని నుంచైనా మనం విడిపించగలదు. దేవుని సామర్థ్యం ఉంటే ఎర్ర సముద్రంలో కూడా మనకు మార్గాలు దేవుడు తెరుస్తాడన్నమాట. దేవుని సామర్థ్యం
సామర్థ్యాన్ని మనం పొందుకుంటే ఆ సామర్థ్యము మన ఎదుట ఉన్న ప్రతి పోరాటంలో మనకి సహాయం చేయగలిగిన దేవుని కృప మనకు ఎప్పుడూ ఉంటుందన్నమాట. కృప అంటే దేవుని యొక్క సామర్థ్యం. కాబట్టి 136వ కీర్తన అంతా కూడా కృప నిరంతరం ఉండేది అని ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఎంత కృప ఉందో మనకు తెలుసు. భూమి నుంచి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని కృప ఆయన యందు భయభక్తులు గలవారి యెడల అంత హెచ్చుగా ఉన్నదని కీర్తనాకారుడే చెప్తాడు. అంటే ఈ రోజున కోట్ల ప్రజలకు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారో అన్ని కోట్ల మందికి సరిపడిన దేవుని కృప, చాలినంత దేవుని కృప. కృప అంటే అనుగ్రహము, కృప అంటే దయ, కృప అంటే దేవుని యొక్క సామర్థ్యము. ఈ రోజున చాలినంత దేవుడు ఇచ్చాడంట. కాకపోతే అది మనం పొందుకోవాలి అంటే తన యందు భయభక్తులు గల వారికి తప్పకుండా ఆయన ఇస్తారు అని లేఖనం సెలవిస్తుంది. చూద్దామా ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను. మీరు కూడా ఒక్కసారి చూడండి, మనకు తెలుసు. ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 7-8 వచనాల్లో నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము పొంది ఉన్నాను అనను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏమంటే లోకమంతా, భూలోకమంతా చెడిపోయిందంట. లేకపోతే అన్నీ కూడా నాశనం చేసేస్తాను, కానీ భూలోకం అంతా నాశనం చేస్తాను, కానీ నోవహును మాత్రం, అతని కుటుంబాన్ని మాత్రం రక్షిస్తాను. ఎందుకంటే నోవహు దేవుని విషయంలో, దేవుని దృష్టిలో అతడు కృప పొందినోడయ్యాడు. దానికి కారణం లేకపోలేదు. తర్వాత వచనంలోనే ఉంటుంది. అతడు నిందారహితంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. చుట్టూ ఉన్న లోకమంతా కూడా ఒక మార్గంలో వెళ్తూ ఉంటే నోవహు తన యొక్క కుటుంబం అంతా వేరే మార్గంలో వెళుతున్నారు. ఎందుకంటే ఏ పాపము అంటకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలన్న తపన తప్ప లోకంలో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, అందరూ తింటున్నారు, తాగుతున్నారు. వాళ్ళలాగా నేను ఉండాలని అనుకోలేదు, కానీ దేవుడి దృష్టిలో నేను నిందారహితంగా ఉండాలనుకున్నాడు. నేను నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమని అనిపిస్తూ ఉంటుంది అంటే, ఒక్కడు కూడా పవిత్రంగా ఉండడానికి, పవిత్రంగా ఉండగలిగాడు. ఆ పవిత్రత దేవుని దృష్టిని ఆకర్షించింది. అంటే లోకమంతా నాశనం చేసేస్తాడంట, కానీ నోవహు దేవుని కృప పొందుకున్నాడంట. అందుకనే కృప పొందుకున్న నోవహును మాత్రమే, ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆ జలప్రళయంలో అందరినీ నాశనం చేశాడు, కానీ కృప పొందుకున్న నోవహు తన కుటుంబము వాళ్ళ రక్షణ పొందినట్లుగా, వాళ్ళు విమోచించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర కృప దొరుకుద్ది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుద్ది అన్నట్టుగా నోవహు సంపూర్ణంగా విమోచించబడ్డాడు. అంత మాత్రమే కాదు, అతను చూడండి, దేవుడు ఒక మంచి పని అప్పగించాడు. నోవహును ఒక మంచి ఓడను తయారు చేయాలి అని చెప్తే అప్పటి వరకు వర్షం చూడలేదు, అప్పటి వరకు ఓడలు చూడలేదు, సముద్రాలు ఇవేమీ చూడలేకపోయినా నోవహు దేవుడు చెప్పిన మాట చేయడానికి తన కంకణం కట్టుకున్నాడు, ప్రయత్నం చేశాడు. మరి దానికి దేవుడు ఒక పని అప్పగించి దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా దేవుడే అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. నిజంగా దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇవ్వకపోతే తను చూడలేదంట, అసలు వినలేదంట. అలాంటివి అతను ఓడను చేయగలిగాడు, నిర్మించగలిగాడు, అరలుగా చేయగలిగాడు. దానికి కారణం ఏంటి అంటే అతను దేవుని దృష్టిలో దయ పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మాట చేయడానికి కట్టుబడి ఉన్నాడు. దేవుడు తన సామర్థ్యాన్ని నోవహుకి ఇచ్చాడు. ఏదైనా ఒక పని దేవుడు మనకు అప్పగిస్తే అది సంఘంలో కానీ, ఇంటిలో కానీ, బయట కానీ, ఉద్యోగంలో కానీ దేవుడు ఏదైనా మనకు ఒక పని అప్పగిస్తే ఆ పనిని చేయగలిగిన సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇస్తాడు. ఎందుకు అంటే మన తెలివితేటల వల్ల, మన సామర్థ్యం వల్ల, మన యొక్క కష్టం వల్ల మనం దాన్ని సాధించలేము, కానీ ఆ పనిని సంపూర్ణం చేయడానికి దేవుడే తన సామర్థ్యాన్ని మనకిస్తాడు. ఈ రోజున ఏ పనులు పెట్టుకున్నారు, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారు, మీ జీవితంలో ఏంటేంటి నిర్వహించాలి, అది బిడ్డల వివాహమా, ఉద్యోగాలా, లేకపోతే ఇల్లు కట్టడమా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నా, ఆత్మ సంబంధంగా ఎదగడమా, ఏమనుకుంటున్నా, మన ముందున్న టాస్క్ ఏదైనా సరే మనం నిందారహితంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించగలిగితే తప్పకుండా దేవుడు తన కృపను మన మీద కుమ్మరించి తప్పకుండా ఆ పనిని పూర్తి చేయడానికి కూడా
దేవుడు సహాయం చేస్తాడు. నోవహుకి ఆ పని పూర్తిగా చేశాడంట, సంపూర్తి చేశాడంట. మనం కూడా సంపూర్తి చేయగలము అనే విషయం మనకు అర్థమవుతుంది. సరే, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఇక్కడ కూడా కృప పొందిన ఒక కన్యక గురించి మనకు అందరికీ తెలుసు. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో అని మరియతో చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియా, నువ్వు భయపడద్దు, నువ్వు దేవుని వలన కృప పొందుకున్నావు అని కన్య మరియతో ఆ గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్తున్నట్లుగా, ఒక ప్రవచనం చెప్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని నుంచి కృపను పొందుకున్నావు, దయను పొందుకున్నావు, అనుగ్రహాన్ని పొందుకున్నావు. ఆ సమయంలో చాలామంది కన్యకలు ఉన్నారు, అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుని దృష్టిని ఆకర్షించింది మరియా అనే కన్యక మాత్రమే. దానికి కారణం లేకపోలేదు. ఆ అధ్యాయంలో మనం చదివితే మరియా లోపల ఉందంట. గాబ్రియేలు దూత వచ్చేటప్పటికి సాధారణంగా కన్యకలందరూ బయట ఉంటారు కదా, ఎందుకంటే లోకాన్ని చూడాలని, లేకపోతే అక్కడ ఎంజాయ్ చేయాలని, షికార్లకు వెళ్ళాలని, లేకపోతే అది చూద్దాం ఇది చూద్దామనే రకరకాల ఆశలతో ఉంటారు. కానీ మరియా చాలా విచిత్రంగా, అంటే గాబ్రియేలు దూత వచ్చేటప్పటికి లోపల ఉంది. ఏమంటే ఈ రోజున చాలామంది లోపల ఉండడానికి ఇష్టపడట్లేదు, ప్రార్థనా గదిలో ఉండడానికి ఇష్టపడట్లేదు, ప్రభువుకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడట్లేదు, కానీ బయట ఎంజాయ్ చేయడానికి, బయట కావలసిన కోరికలన్నీ తీర్చుకోవడానికి. ఏమంటే దీనా మనకు తెలుసు, యాకోబు కుమార్తె ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను అని చెప్తాడు. ఎందుకంటే ఆ లోకం చూడాలి, లేకపోతే అది చూడాలి ఇది చూడాలి అని రకరకాల ఆశలతో ఉంటారు కన్యకులు. సాధారణంగా ఆ ఏజ్లో అలాంటి ఆశలు ఉంటాయి. కానీ మరియా చాలా విచిత్రమైన కన్యక. ఆమె లోపల ఉందంట, ప్రభు పాదాల దగ్గర ఉందంట, ప్రార్థనలో ఉంది. దేవుని దూత అక్కడికి వచ్చి ఆయన చెప్తాడు, ఏం చెప్తాడంటే, మరియా నువ్వు భయపడొద్దు, దేవుని నుంచి నువ్వు కృప పొందుకున్నావు, అనుగ్రహాన్ని పొందుకున్నావు అని దేవుడు చెప్తున్న మాట గాబ్రియేలు దూత చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కృప పొందుకున్న ఆ మరియా, ఏమంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక స్త్రీ ముందు గర్భం ధరించకూడదు కదా, పెళ్ళైన తర్వాత కదా గర్భం ధరించాలి. కానీ దేవుని దూత చెప్పాడు, నీ మీదకి సర్వోన్నతిని శక్తి వస్తుంది, కమ్ముకుంటుంది, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇలా చెబుతూ ఉంటే మరీకి ఒక అప్పటికే ప్రధానమైంది కనుక నా పెళ్ళి ఆగిపోద్దేమో, నన్ను అందరూ వెలివేస్తారేమో, ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు తీసుకుని కొడతారేమో అని భయపడాలి. ఎందుకంటే చాలా నింద అవమానం, బయటికి వెళ్తే అందరూ కూడా ఉమ్మేస్తారేమో, లేకపోతే ఆ రకరకాల మాటలు, ఆ మాటలు ఈ మాటలు సూటిపోటు మాటలు చెబుతారేమో అని నిందకు భయపడాలి, లేకపోతే లోక సంబంధమైన విషయాలకు భయపడాలి. కానీ మరి ఎంత తెగించింది అంటే, ఎంత ధైర్యంగా ముందుకు వచ్చిందంటే దేవుని చిత్తం చేయడానికి తన్ను తాను సంపూర్ణంగా అర్పించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే నాకు నింద ఎదురైనా, ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టేసినా, ఒకవేళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ రకరకాల మాటలతో నన్ను వేధించినా సరే, ఆ నిందకు అవమానానికి నేను భయపడను, ధైర్యంగా ఎదుర్కొంటాను. ఆ తెగువ ఎలా వచ్చిందనుకున్నారు? ఆ ధైర్యం ఎలా వచ్చిందనుకున్నారు? ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే కేవలం ఆమె దేవుని నుంచి కృప పొందుకుంది. దేవుని కృప పొందుకున్న వాళ్ళు దేవుని కోసం చక్కగా నిలబడతారు. దేవుని కృప పొందుకున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్న దేనికి భయపడరు. దేవుని కృప పొందుకున్న వాళ్ళు దేవుని చిత్తం చేయడం కోసమే తమ జీవితాన్ని అర్పిస్తారు తప్ప లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన చిత్తం, లేకపోతే వాళ్ళ సొంత చిత్తం నెరవేర్చడానికి వాళ్ళు ఎంత మాత్రము ఉపక్రమించరు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ రోజున విశ్వాసులంగా, రక్షణ పొందిన వారంగా మనం కూడా దేవుని చిత్తం చేయాలి. సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలి. ఒకవేళ నింద ఎదురైన, పోరాటాలు ఎదురైన, సమస్యలు ఎదురైన, కష్టాలు ఎదురైన, రోజు ఏదో ఒక యుద్ధం వస్తుంది, ఏదో ఒక పోరాటం వస్తుంది, ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. వాటన్నిటి మధ్యలో కూడా దేవుని చిత్తం చేయడానికి మరియు ఎలాగైతే ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఆ ప్రణాళికను, దేవుని ప్రణాళికను నెరవేర్చిందో, ఈ రోజున విశ్వాసులంగా మనం కూడా అలా ఉంటే ఎంత బాగుండో
అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ రోజున చాలామంది విశ్వాసులు విసిగిపోతున్నారు, చిరాకు పడుతున్నారు. ఏంటి నా జీవితం ఎలాగైపోయింది, ఎప్పుడు చూసినా సమస్యలే, ఎప్పుడు చూసినా కష్టాలే, ఇబ్బందులే అనుకుంటూ రకరకాల భావాలతో తమ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. కానీ మరియ చూడండి, దేవుని కృప పొందుకుందంట, దేవుని సామర్థ్యాన్ని పొందుకుంది. దేవుని సామర్థ్యం అంటే దేవుని శక్తి కదా. ఆ శక్తిని పొందుకున్నది ప్రతి అవమానాన్ని చక్కగా ధీటుగా ఎదుర్కొన్నట్టుగా మనకు తెలిసి ఎంత నిబ్బరంగా ఎంత ధైర్యంతో అడుగులు ముందుకు వేసిందో మనకు అర్థమవుతుంది. ఈ రోజున మన ముందు ఏ టాస్క్ ఉందో, దేవుడు మనకు ఏ పని అప్పగించాడో, అది కుటుంబ బాధ్యతల, సంఘం బాధ్యతల, లేకపోతే ఆ ఉద్యోగ బాధ్యతల, దేవుడు మనకు ఏ టాస్క్ అప్పగించాడో ఆ టాస్క్ను పూర్తి చేయడానికి తప్పకుండా దేవుడే తన కృపను సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. మరియా దేనికి మనుషులకు భయపడలేదు, కానీ దేవునికి మాత్రమే భయపడింది. నోవహు దేవునికి భయపడినట్లుగా మరియ కూడా దేవునికి భయపడి చక్కగా తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కృప పొందుకున్న వాళ్ళ జీవితాలలో అలాంటి విషయాలు జరుగుతాయి అనే విషయం అర్థమవుతుంది. ఈ రోజున మరియా నువ్వు భయపడొద్దని చెప్పినట్లుగా ఈ రోజున చాలామంది రకరకాల భయాలతో, రకరకాల బెంగలతో, ఆందోళనలతో సతమతం అయిపోతున్నారు. సగటు విశ్వాసులు కూడా చాలామంది బెంగతో ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని కృప కోసం కనిపెట్టట్లేదు, కానీ పరిస్థితుల మీద ఆధారపడుతున్నారు. పరిస్థితులు చూసి బెంగలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకుంటే నీకు కృప దొరుకుంది. ఆ కృప అంటే దేవుని దయ, అనుగ్రహం, అంత మాత్రమే కాదు దేవుని యొక్క సామర్థ్యం దొరుకుద్ది. ఆ పని నువ్వు పూర్తి చేయగలవు, సంపూర్తి చేయగలవు, ఆ టాస్క్ను నువ్వు ఎదుర్కోగలవు, లేకపోతే ఆ పోరాటాన్ని నువ్వు జయించగలవు అన్నట్టుగా దేవుడు ఈ రోజున మనకి చెబుతూ ఉన్నాడు. నోవహు ఎలా జయించాడో, పాపాన్ని జయించాడో, మరియ ఎలాగైతే పరిశుద్ధంగా జీవించి దేవుని కృపను పొందుకుందో, ఈ రోజున మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా చూద్దామా? ఇంకా రెండు రెఫరెన్సెస్ చూసేసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుతాను. మీరు ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 16 వరకు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు ఆ జాగ్రత్తగా మీరు చూచుకోండి అని పౌలు గారు సంఘానికి రాస్తూ ఉన్నారు. అందరితో సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి అని చెబుతూ, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏశావు లాంటి వారు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఏశావు గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన రక్షణను అతను వదిలేసినట్టుగా, దేవుడి రక్షణ కంటే నాకు ఆకలి తీర్చుకోవడమే ముఖ్యం, దేవుడి రక్షణ కంటే పరిశుద్ధంగా జీవించడం కంటే, పవిత్రంగా ఉండడం కంటే, అంటే ఒక్క మాట దేవుడి కంటే కూడా నాకు ఈ లోక సంబంధమైన విషయాలే నాకు ఎక్కువ అన్నట్టుగా, తిండి ఎక్కువ, లేకపోతే వస్త్రాలు ఎక్కువ, లేకపోతే అది ఎక్కువ, ఇది ఎక్కువ, లోక సంబంధమైన భూ సంబంధమైన విషయాలే తను చూసుకున్నాడు తప్ప, అయ్యో దేవుడు నాకు ఇచ్చిన రక్షణను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తప్పన కానీ అలాంటి ఆలోచన కానీ యాశావుకున్నట్టుగా లేదు. ఎంత విచారము కదా. తర్వాత ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాడు, కానీ ఒక్క దీవెన కూడా అతనికి వచ్చినట్లుగా మనకు అనిపించదు. విశ్వాసులరా, మీలో ఎవరైనా సరే దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. దేవుని కృప అందరికీ దేవుడు ధారాళంగా ఇచ్చాడు. ఆ కృప పొందుకోవాలంటే చాలా చక్కగా చెప్తున్నాడు. అందరితో సమాధానం కలిగి ఉండండి, ఆ పరిశుద్ధత కలిగి ఉండండి, దేవుని కృపను పొందుకోండి. ఏదైనా ఏదైనా ఉంటే, దేవునికి ఇష్టం లేని ఏదైనా ఉంటే, లేదా అది పాపం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, అది ఏదైనా ఎవరికి వాళ్ళకే బాగా
తెలుస్తుంది. మనలో ఉంటే మనం దేవుని కృపను సంపూర్ణంగా అనుభవించలేం. దేవుని కృప లేకపోతే మనం ఏ పనిని కూడా సంపూర్ణంగా ముగించలేం. ఎందుకంటే మన జ్ఞానము, తెలివితేటలు అవి అవి భూ సంబంధమైన విషయాలైనా, పర సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా మనం పూర్తి చేయలేం. మనం పూర్తి చేయాలి అంటే తప్పకుండా దేవుని సామర్థ్యం మనకు కావాలి, దేవుని కృప మనకు కావాలి. ఇక్కడ యాషావు దేవుడిచ్చిన ఆశీర్వాదం కంటే కూడా, దేవుడిచ్చిన రక్షణ కంటే కూడా నాకు లోకంలోకి వెళ్ళిపోవడమే, లోకమే నాకు కావాలనుకున్నాడు. తర్వాత ఆశీర్వాదం పొందలేకపోయాడు. దేవుని కృపను పొందకుండా అతను తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక మాట సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక్క మాట చూస్తామా? సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనంలో కూడా అక్కడ కూడా దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమనంటే 7వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అని దేవుడు ప్రవక్త ద్వారా దావీదుకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను స్థాపించడానికి నేను సౌలుకి కృపను దూరం చేశాను అంటున్నాడు. సౌలుకి కృప దూరం అయిపోయిందంట, కానీ దావీదుకు కృప దగ్గరైంది. కృప అంటే చెప్పాను కదా, దేవుని అనుగ్రహం, దేవుని సామర్థ్యము, దేవుని దయ. ఏమంటే సౌలుకి దేవుడు కృప చూపించి అట్టడుగు స్థాయిలో నుంచి, బెన్యామీను గోత్రంలో నుంచి దేవుడు లేపి తీసుకొచ్చి రాజుగా చేసి నిలబెట్టి ఎంత కృపను దేవుడు చూపిస్తే సౌలు ఆ కృపను వ్యర్థం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సౌలు ఎంతసేపు తన సింహాసనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడే తప్ప దేవుని చిత్తాన్ని చేయడానికి తన అసలు మనసు దాని వైపు వెళ్ళినట్టుగా మనకు అనిపించదు. ఎంతసేపు దావీదుని పట్టుకోవాలి, చంపేయాలి, నా కుటుంబాన్ని స్థిరపరచుకోవాలని తన సొంత ప్రయత్నాలు చేశాడు తప్ప ఈ రాజుగా అవడానికి కారణం నా దేవుడే, నేను ఎక్కడో ఉండవలసిన అట్టడుగు ఆ గోత్రంలో నుంచి వచ్చాను, బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చాను, దేవుడు కృప చూపించి దాన్ని స్థాయిలోకి తీసుకొచ్చాడు అనే ఆ స్పృహ లేకుండా, లేకపోతే అనే కృతజ్ఞత లేకుండా ఎంతసేపు దావీదును పట్టుకోవడానికి, తరమడానికి ఆ విషపు చూపు నిలిపి తన యొక్క శరీరాన్ని పాడు చేసుకున్నాడు. ఆత్మకు కల్మషం అంటింది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు దావీదును లేపినట్టుగా మనకు తెలుసు. ఏమంటే సౌలుకి కృప దూరం అయిపోయిందంట, దావీదుకి దూరం చెయ్యను అంటున్నా. మరి దావీదు పాపం చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? అంటే దావీదు పాపం చేసిన మనకు అందరికీ తెలుసు. బత్షెబతో పాపం చేసిన మాట వాస్తవమే, కానీ దావీదు అంటాడు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయన. గొర్రెల వంటి వేళ్ళు ఏం చేశారయ్యా? పాపం చేసింది నేనే, నా రాజ్యంలో వాళ్ళందరినీ రక్షించన్నాడు. అందరి ముందు ఒప్పుకోవడానికి అస్సలు తను సిగ్గుపడలేదు. ఏమంటే 51వ కీర్తన అంతా అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగిచే, నా పాపాన్ని పరిహరించు, నీ పరిశుద్ధాత్మను మళ్ళీ నాలోనికి పంపించు నాయనా, నాకు స్థిరమైన మనసు దయచేయని ప్రార్థించి పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకొని అతను మళ్ళీ పరిశుద్ధుడిగా తీర్చబడినట్లుగా మనం చూస్తాం. ఏమండి అందుకనే అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు సౌలుకి, నా కృప దూరం అయిపోయింది, కానీ నేను నీకు కృపను దూరం చేయను. ఏమంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటే దావీదు ఎన్నో యుద్ధాలలో, ఎన్నో పోరాటాలు దావీదు జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక పోరాటం, ఇంటిలో పోరాటం, బయట పోరాటం, రకరకాల పోరాటాల మధ్యలో ఏమంటే దావీదు ఆ గొలియాతును చంపినట్టుగా మనకు తెలుసు. గొలియాతును చంపడానికి గల కారణం ఏంటి అంటే నేను అనుకుంటాను దేవుని యొక్క మహాకృప. దావీదు సామర్థ్యం కాదు, కానీ దేవుని సామర్థ్యమే అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించినట్టుగా మనకు అర్థమవుతుంది. దావీదు జీవితాల్లో ప్రతి పోరాటంలో గెలిచాడు, ప్రతి యుద్ధంలో గెలిచాడు. ఏమండి సింహాసనం స్థిరంగా ఉంది, తన తర్వాత తన పిల్లలకి సింహాసనం అప్పగించాడు. దానంతటికి కారణం ఏంటి అంటే దేవుని కృప సౌలుకు దూరం అయిపోయింది, కానీ నా కృప నీకు దూరం చెయ్యను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజున విశ్వాసులారా మనం కూడా దేవుని కృప కోసం కనిపెట్టుకుందాం. ప్రభా ఈరోజు నీ కృప నాకు ప్రతిరోజు దేవుని కృప ఉండాలి మనకి. దేవుని కృప లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. దేవుని కృప లేకపోతే ఒక్క పనిని కూడా మనం సమర్థవంతంగా నిర్వహించలేం. అది ఉద్యోగమైనా, ఇంట్లో పనైనా, బయట పనైనా మనం చక్కగా పూర్తి చేయలేం. కాబట్టి ప్రతిరోజు అడుగుదాం, దేవా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ అనుగ్రహం నాకు కావాలి. నీ అనుగ్రహం ఉంటే నేను ఏదైనా సాధించగలను, నీ కృప ఉంటే నేను ఏదైనా సాధించగలని ప్రతిరోజు ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన కృప కోసం
మనం అడిగితే తప్పకుండా ఆయన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకుద్ది. ఆ కృప ఉంటే చాలు, మనం ఎంత ఎర్ర సముద్రమైనా, లేకపోతే ఎలాంటి పరిస్థితి అయినా, యొర్దాను ఎదురైనా, గొల్యాతు ఎదురైనా, ఎన్ని పోరాటాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళిపోగలం. ఎందుకంటే అది మన సామర్థ్యం కాదు, దేవుని కృప. ఈ రోజున మన ముందు ఎన్ని పోరాటాలు ఉన్నాయో, రోజుకో పోరాటం కదా, రోజుకో సమస్య కదా, రోజుకో ఇబ్బంది కదా, వీటన్నిటి మధ్యలో తప్పకుండా దేవుడు తన కృపను మనకిస్తాడు. ఆ కృప కోసం వేడుకుందాం. ఆ కృప ఉంటే చాలు, మనం ఏమైనా చేయగలం, ఏమైనా మనం సాధించగలం. మనం ప్రతిరోజు దేవుని కృపను వేడుకుందాం. ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కోసం వేడుకుని వారి యందు యెహోవా సంతోషించువాడై ఉన్నాడు అని మనకు తెలుసు కదా. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, లేకపోతే మనకు ఇవి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాటి దేవుడు సంతోషించడు. కానీ మనం దేవుడి మీద ఆశ పెట్టుకుంటే, ఆయన కృప కోసం కనిపెట్టుకుంటే తప్పకుండా ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా అడగండి, ప్రభువా నీ కృప ఉంటే నాకు చాలు. పౌలు గారే అన్నారు కదా, ప్రయాసపడేది నేను కాదు కానీ నాకు తోడయ్యున్న నీ కృపయే అన్నారు. ఇన్ని సంఘాలు కట్టగలిగాను నేను కాదయ్యా, దేవుని కృప నాకు తోడుగా ఉండబట్టి నేను కట్టగలిగాను అన్నాడు. మనం కూడా ప్రభువా నాకు కూడా సహాయం చేయండి, నీ కృప నాకు తోడుగా ఉంచండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడు నాయన, కృపగల దేవుడిగా, కృపను అనుగ్రహించే దేవుడిగా మా పట్ల ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజంతటికి కావలసిన మా కృప, మా జీవిత కాలానికి కావలసినంత నీ కృప మాకు దయచేయము. నీ కృప ఉంటే మేము ఏమైనా సాధించగలము, ఏమైనా చేయగలము తండ్రి. మా సామర్థ్యం కాదు, మా తెలివితేటలు కాదు, మా జ్ఞానం కాదు నాయన, మా యొక్క బలం కాదు నాయన, అవన్నీ ఒప్పుకుంటూ ఉన్నాం. సంపూర్ణంగా నాయన, ఒక నోవహు ఎలాగ సమర్పించుకున్నాడో, మరియా ఎలాగ సమర్పించుకుందో నాయన, దావీదు ఎలాగ సమర్పించుకున్నాడో, మమ్మల్ని మేము సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటూ ఉన్నాం. కృప పొందిన వాళ్ళు ఎలాగైతే నీ చిత్తం చేస్తారో, కృప పొందిన వాళ్ళు ఎలాగైతే యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తారో, కృప పొందిన వాళ్ళు ఎలాగైతే నీ చిత్తం చేయడానికి నిందైన, అవమానమైన, పోరాటమైన ముందుకు వెళ్తారో, అలాంటి సామర్థ్యంతో, అలాంటి కృపలతో మమ్మల్ని అందరినీ నింపి పంపించు. సౌలు దూరం చేసుకున్నాడయ్యా, యాషావు దూరం చేసుకున్నాడయ్యా. దేవా, లోక సంబంధమైన విషయాల కోసం, లోక సంబంధమైన పాప సంబంధమైన విషయాల కోసం దేవా నీ కృపను దూరం చేసుకోకుండా నీ తండ్రి నిన్ను మాత్రమే, నీకు దగ్గరగా నాయన, నీకు దగ్గరగా మేము అందరం ఉండడానికి మాకు సహాయం చేయము తండ్రి. మా జీవితంలో నిన్ను మాత్రమే కలిగి ఉండడానికి నీ కృపను, దయను మాకందరికీ దయచేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరే బలపరచుము తండ్రి. నాయన, నీ కృపకు ఎంతమంది అడుగుతూ ఉన్నారో, చేతులెత్తి అడుగుతూ ఉన్నారో వారందరికీ నాయన తండ్రి నీ కృపను సమృద్ధిగా కుమ్మరించుము తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటూ ఈరోజు ఏ ప్రయాణాల మీద వెళ్తూ ఉన్నారో, ఏ పనులు పెట్టుకున్నారో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఎదుర్కోవలసి ఉందో, ఎలాంటి శోధనలు ఎదుర్కోవలసి ఉందో అందరికీ నీ కృపను, సత్యాన్ని అనుగ్రహించుమని నీ కృపకు అప్పగించుకుంటూ రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. తర్వాత చూడబోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పారు కదా, చాలా సంతోషం. చాలా ఓపికగా చక్కగా తెల్లవారే వస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీకు అందరికీ కూడా మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి. అలాగే మీరు దీవించబడితే కామెంట్ పెట్టండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, చెప్పండి. వాళ్ళు కూడా మీలాగా దీవెనలు పొందడానికి అవకాశం ఉంటుంది. సరేనా? వాళ్ళ దేవుని చిత్తమైతే రేపటి దినం మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగా. ఆమేన్, ఆమేన్.